క్రోజూరు మండలం విప్పర్లవాగులో ఆర్టీసీ బస్ చిక్కుకుంది. దీంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు బస్ స్టాప్ పైకి ఎక్కారు. వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పులిచింతలకు వెళ్లే వరద కాల్వ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఉండే జనం ఇంటి టాప్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ మురళి అందిస్తారు. మురళి, విప్పల దగ్గర బస్ చిక్కుకుంది కదా, ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అధికారులు ఏమైనా స్పందించారా? రెహానా, గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలం విప్పర్ల వాగు పొంగి ఒక బస్సు దాదాపుగా కూడా వాగు మధ్యలో ఉండిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆ బస్సులో 38 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వారిలో సగానికి పైగా కూడా వారంతా కూడా బస్సు పైకెక్కి కేకలు వేస్తూ బయటికి తీసుకెళ్ళండి, రక్షించండి అని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి మన గుంటూరు జిల్లా అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించింది. వెంటనే వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చి హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి పిలిపించి ముందుగా వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. మరి కాసేపట్లోనే హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నాక ఒక్కొక్కరిగా కూడా వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎలా ఉండగానే మరోవైపు ఈ వాగు ప్రతి క్షణం కూడా ఉధృతంగా పొంగి ప్రవహించడం, వాగు యొక్క ఉధృతి పెరగడంతో కూడా అక్కడ బస్సుపై ఉన్నవారు ఏ క్షణంలో ఏం జరుగుతుందని ఒక భయాందోళనతోటి ఆ కేకలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు గాని లేదా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాని వారిని తీసుకొచ్చేందుకు కట్టుదల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాగు ఉధృతి వల్ల కొంతవరకు కూడా వారిని రక్షించే ప్రయత్నాలు అయితే కొంచెం కష్టంగానే కనిపిస్తున్నాయి. రెహానా, అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడెక్కడ వాగులు పొంగుతున్నాయి? అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా మెట్ట ప్రాంతంగా చెప్పుకునే పల్నాడు ప్రాంతంలో పల్నాడు చరిత్రలోనే ఇటువంటి వర్షాలు కానీ ఇటువంటి వాగులు ఎంత ఉధృతంగా పొంగడం ఇదే మొట్టమొదటిసారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు. తెలిసిండి 60 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాలు పైబడి ఇట్లాంటి వాగులు ఇంతలా ఎప్పుడు పొంగలేదని చెప్పేసి వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాగులన్నీ కూడా అంటే పల్నాడులో ఉన్నటువంటి అన్ని వాగులు కూడా దాదాపుగా పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కూడా అనుపాలెం రెడ్డిగూడెం ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైన వాగులు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ లో కూడా సికింద్రాబాద్ కి వెళ్ళవలసినటువంటి అన్ని ట్రైన్స్ ని కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఏ విధమైనటువంటి ఆహార పానీయాలు అందించే పరిస్థితి లేదు. రైల్వే స్టేషన్ కి చేరుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించి ప్రత్యేక బోట్స్ ద్వారా వారికి ఆహారం పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక కుటుంబం పూర్తిగా కూడా గల్లంతైంది. వారిని రక్షణకి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా ఆ వాగులో కొట్టుకుపోయారైతే వారిని రక్షించేందుకు సహాయక చర్యలు బృందాలు రంగంలో దిగినాయి. మొత్తం గుంటూరులో ఉన్నటువంటి దాదాపు అంటే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రామన్నపల్లి వాగు కానీ లేకపోతే నరసరావుపేటలో ఉన్నటువంటి జొన్నలగడ్డ వాగు కానీ లేకపోతే మాచర్ల వినుకొండ దగ్గర ఉన్న అన్ని వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపుగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితి కొంత తీవ్ర భయాందోళనగానే కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో బిల్డింగుల పైకి అదేవిధంగా చెట్ల పైకి ఎక్కి వారి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక కుటుంబం పూర్తిగా వాగులో కొట్టుకుపోయింది. వారిని రక్షించే ప్రయత్నాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైన ఆచూకీ కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఈ వాగులు ఉధృతం తగ్గాలన్నప్పటికీ కూడా మరోవైపు వర్షం ఇంకా పడుతూనే ఉండటంతో పాటుగా ఈ వర్షపు నీరంతా కూడా కృష్ణానదిలోకి వెళ్ళవలసినప్పటికీ కూడా పులిచింతల వద్ద నీరు స్టాగన్ అయిపోవడంతో ఆ వాటర్ కూడా దిగువకి వెళ్ళపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి పూర్తిగా కూడా ఈ పల్నాడు ప్రాంతం చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి. రెహానా, ఓకే మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నరసరావుపేట శివార్లలో 2 బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. బస్సులోని ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు. ఇక బస్సు వాగు నీటిలోనే ఒరిగిపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలోనూ రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలో, పల్నాడు ఎక్స్ప్రెస్ రెడ్డిగూడెంలో, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బెల్లంకొండలో ఆగిపోయాయి. ఇక సత్తెనపల్లిలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచర్ల, గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, చెలుకులూరిపేటలోని శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక కారంపూడి దగ్గర ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరుకోవడంతో
ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగులేరు, చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేటలోను అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కత్త చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. బీసీ కాలనీ పూర్తిగా జలమయమైంది. గుంటూరు రోడ్డులో స్వర్గపురి దగ్గర 4 అడుగుల మేర నీళ్లు ప్రవహిస్తోంది. ఇక రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను కూడా పగలగొట్టారు. మరోవైపు ఎల్లమంద గ్రామం దగ్గర ఏడుమంగళవాగు పొంగి ప్రవహిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పిడుగురాళ్ల దగ్గర రైలు పట్టాలపైకి వరద నీరు చేరిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. భారీ వర్షంతో పాటు వాగులు కూడా పొంగి పట్టాలపైకి నీళ్లు చేరిపోవడంతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ, పిడుగురాళ్ల మధ్య ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ ను నడికుడిలో నిలిపేశారు. ఇక పిడుగురాళ్ల మండలం అనుపాలెం సమీపంలో మాచర్ల, భీమవరం ప్యాసింజర్, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల, రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్ పై వర్షపు నీరు చేరిపోవడంతో రెడ్డిగూడెం దగ్గర పల్నాడు ఎక్స్ప్రెస్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కృష్ణా ఎక్స్ప్రెస్ ను నిలిపేశారు అధికారులు. ఇక రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా ఇంట్లో అది ఎప్పుడు రాండి నాకు సపోర్ట్ లేదు. చిన్నగా